హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వివరణ. నేను మీ టెక్ అన్న. దిస్ ఈస్ ద న్యూ సిరీస్ ఆఫ్ ఎవ్రీడే లినక్స్ అడ్మిన్ టాస్క్స్. ఈ సిరీస్లో మనం రియల్ లైఫ్లో లినక్స్ అడ్మిన్ చేసే డైలీ టాస్క్ని నేర్చుకుందాం. టుడే టాస్క్ వచ్చేసరికి చెక్ డిస్క్ యూసేజ్ లైక్ ఏ ప్రో, అంటే ఫైల్ సిస్టమ్ మానిటరింగ్ అనమాట. సో డైలీ లినక్స్ సర్వర్స్ మేనేజ్ చేసే అడ్మిన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. డిస్క్ ఫుల్ అయితే సర్వర్స్ హ్యాంగ్ అవుతాయి అండ్ సర్వీసెస్ స్టాప్ అయిపోతాయి. సమ్టైమ్స్ మనం సర్వర్లో లాగిన్ అవ్వడానికి కూడా అవ్వదు. సో ఇంత క్రిటికల్ ఉన్న దాన్ని మనం సింపుల్గా నేర్చుకుందామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఎవ్రీ లినక్స్ సిస్టమ్ హ్యాస్ పార్షియల్స్. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్లో ఉన్నాం, ls-ltrh. సో ఇక్కడ మనం చూస్తే /var, /home, సిస్టమ్, రూట్ అండ్ టెంప్, ఇవన్నీ మనకి పార్షియల్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు మన లాగ్స్ కానీ, బ్యాకప్ ఫైల్స్ కానీ, టెంపరీ ఫైల్స్ కానీ ఈ ఫైల్ సిస్టమ్స్లో స్టోర్ అయి ఉంటాయి. టైం టు టైం అవి ఫుల్ అవుతాయి. వన్స్ అవి 100% రీచ్ అయితే సిస్టమ్ క్రాష్. సో మనం దాన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెక్ చేస్తే ఏ ఫైల్ సిస్టమ్ అనేది ఎంతెంత యూజ్ చేస్తుందో చెక్ చేయాలి. అప్పుడే మనం ఏ ఫైల్స్ అనేది ఎంత యూజ్ చేస్తుందో తెలుస్తుంది అనమాట. ఇక్కడ డిఎఫ్ స్పేస్ హెచ్ అనిస్తే మనకి ఫైల్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డిఎఫ్ అనేది డిస్క్ ఫైల్ సిస్టమ్, -h అనేది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఇక్కడ మనం చెక్ చేస్తే ఇక్కడ ఫైల్ సిస్టమ్స్ అనేది ఏ మౌంట్ పాయింట్కి మౌంట్ అయిందో ఈ రోలో డిస్ప్లే చేస్తుంది, అండ్ దాని యొక్క యాక్చువల్ సైజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, అండ్ హౌ మచ్ యూజ్డ్, ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ ఎంత యూజ్ అయిందో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, ఎంత అవైలబుల్ ఉందో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, అండ్ ఎంత పర్సెంట్ యూజ్ అయిందో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఏ ఫైల్ సిస్టమ్స్కి అనేది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే రూట్ ఫైల్ సిస్టమ్ అనేది 99% యూటిలైజ్ అయింది. సో మనం ఇక్కడ చెక్ చేస్తే 7.8 GB యూజ్ చేసుకుంది అవుట్ ఆఫ్ 8 GBలో. ఇప్పుడు ఈ ఫైల్ సిస్టంలో మనకి ఏ అయితే లార్జెస్ట్ ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలి. సో అలా ఎలా చెక్ చేస్తామంటే డియు స్పేస్ ఎస్హెచ్ స్టార్ పైప్ గ్రెప్ క్యాపిటల్ జీ అంటే క్యాపిటల్ జీ అంటే జీబీ సైజులు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది 1.3 GB వచ్చేసరికి యూజర్లో ఉంది, అండ్ 6.4 GB అనేది వ్యార్లో ఉంది. సో మనకు హైయెస్ట్ ఎక్కడ యూజ్ అయిందంటే వ్యార్ ఫైల్ సిస్టంలో యూజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ వ్యార్ ఫైల్ సిస్టమ్స్లో ఏ ఫైల్స్ లార్జర్ ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే డియు స్పేస్ ఎస్హెచ్ /var అని కొడితే దాంట్లో యొక్క /var/ అని కొడితే /varలో ఉన్న ఫైల్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం స్టార్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క /varలో ఉన్న ఫైల్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయ్యి, అండ్ ఒక్కొక్క ఫైల్ ఎంతెంత యూజ్ చేస్తుందో కనిపిస్తుంది. అంటే అకౌంట్లో 0, అడ్మిన్లో 0, కానీ మనకి హైయెస్ట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ /var/log. అంటే /var/logలో 6.3 GB యూజ్ చేసుకుంది. సో మన ఈ ఫైల్ సిస్టంలో డిస్క్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఇష్యూని సాల్వ్ చేయాలి. అప్పుడు cd /var/log ఈ ఫైల్ సిస్టంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఈ ఫైల్ సిస్టంలో ఏ ఫైల్స్ అనేవి లార్జెస్ట్ ఫైల్స్ ఎలా తెలుసుకుంటాం? డియు స్పేస్ ఎస్హెచ్ పైగ్రెప్ జీ అంటే జీబీ ఫైల్స్, కానీ ఇక్కడ 6.3 GB చూపిస్తుంది, కానీ మనకి ఎంబీలో కావాలి. సో ఎం స్టార్, వి మిస్డ్ స్టార్. ఇక్కడ స్టార్ అంటే ఆ యొక్క ఫైల్ సిస్టమ్ ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేసి దాంట్లో ఉన్న ఎంబీ ఫైల్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే డమ్మీ ఫైల్స్ ఈ ఒక్కొక్కటి 300 MB, ఒక్కొక్కటి 100 MB, ఇంకొకటి 300 MB మెసేజెస్ అని ఉన్నాయి. సో దీనివల్ల మనకి డిస్క్ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో సింపుల్గా ఒక లినక్స్ అడ్మిన్ ఎలా దీన్ని రిజాల్వ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ df-h చెక్ చేస్తే ఏ ఫైల్ సిస్టంలో ఫస్ట్ అవైలబుల్ ఉంది స్పేస్ /tempలో 453 MB అవైలబుల్ ఉంది. సో మనం ఫైల్స్ అనేవి జిప్ కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేసి ఆ ఫైల్స్ని
దాంట్లోకి పుష్ చేయాలి. అంటే ఇక్కడ ఇట్లా చెప్తే అర్థం కాదు. సో, ప్రాక్టికల్ చూద్దాం ఫస్ట్ ఎట్లా కంప్రెస్ చేయాలి ఏంటి అనేది. సో, ఇక్కడ మనం మెసేజెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెసే తీసుకుందాం. సీపీ ఫస్ట్ సింపుల్‌గా 100 ఎంబీతో వెళ్దాం. డమ్మీ ఫైల్స్ సీపీ -pr డమ్మీ ఫైల్స్ సారీ -pr డమ్మీ ఫైల్స్ లెట్స్ టేక్ 3.log. దీన్ని నేను /tempలోకి పుష్ చేసి డమ్మీ ఫుల్ పాత్ ఇవ్వాలి. ఇక్కడ ఎప్పుడన్నా ఫైల్‌ది ఒక ఫుల్ పాత్ అంటే ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని బ్యాకప్ తీసుకుంటున్నాను అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఫైల్‌ని బ్యాకప్ తీసుకుంటున్నా. 3.log అండర్‌స్కోర్ కరెంట్ డేట్‌తో ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చేసరికి 19/10/2025. ఇప్పుడు ఈ ఫైల్ అనేది /tempలో బ్యాకప్ అయ్యి ఉంది. సో, నాకు ఈ ఫైల్ ఇక్కడ అవసరం లేదు. సో, దీన్ని నేను నల్లిఫై చేస్తాను. ఎట్లా అంటే నల్లిఫై డమ్మీ 3.log నల్లిఫై చేశాను. ఇప్పుడు ఏ ఫైల్ అయితే నేను బ్యాకప్ చేశానో ఆ ఫైల్‌ని నేను జిప్ చేసి మళ్ళీ ఈ లాగ్ ఫైల్‌లోకి తీసుకురావాలి. ఫస్ట్ gzip /temp ఫుల్ పాత్ ఇవ్వాలి ఎప్పుడైనా. డమ్మీ అని కొడితే ఫుల్ పాత్ ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను ఆ ఫైల్‌ని జిప్ చేశాను. ఇప్పుడు ఆ ఫైల్ జిప్ అయిందో లేదో తెలియాలంటే ls-ld /temp డమ్మీ ఆ ఫైల్ అనేది జిప్ అయిపోయింది .gzతో. సో, నేను ఆ ఫైల్‌ని లాగ్ ఫైల్‌లోకి కాల్ చేసుకోవాలి. అంటే తీసుకురావాలి. అప్పుడు mv /temp డమ్మీ స్పేస్ డాట్ ఇచ్చేస్తే ఏ కరెంట్ ఫైల్‌లో ఉన్నానో నేను ఆ ఫైల్‌లోకి ఆ జిప్ ఫైల్ అనేది వచ్చేస్తుందనమాట డాట్ చేస్తే. ఇప్పుడు ls-ltrh కొడతాను. సో, ఇక్కడ మనం చూస్తే ఆ డమ్మీ ఫైల్ అనేది వచ్చేసింది మనకి జిప్ అయ్యి, కంప్రెస్ అయ్యి. ప్రీవియస్‌గా అది 100 ఎంబీ ఉండేది. నేను జిప్ చేసిన తర్వాత అది 100 కేబీకి వచ్చేసింది. అంటే మనం ఫైల్స్‌ని జిప్ చేసాం. సో, ఇప్పుడు దాని యొక్క యూటిలైజేషన్ చూద్దాం. dffn -h డాట్ ఇందాక 99 ఉంది. ఇప్పుడు 97కి వచ్చేసింది. సో, మనకి ఫైల్స్ అనేది ఇట్లా కంప్రెస్ అవుతది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఎట్లా అంటే ఫైండ్ ఔట్ చేసి, ఇవి చేసి, ఇవి చేసి, ఇవి చేసి. సో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్‌కట్‌లో నాకు మొత్తం ఒక 100 ఎంబీ యూజ్ చేసిన ఫైల్స్ అన్నీ వచ్చేసేయాలి. 100 ఎంబీ యూజ్ అయిన ఫైల్స్ అన్నీ నాకు కనిపియాలి. సో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైండ్ /var ఏ ఫైల్ సిస్టమ్‌లో చెక్ చేస్తున్నానో ఆ ఫైల్ సిస్టమ్ /var/log -size నేను ఇక్కడ సైజ్‌ని ఇచ్చేస్తాను. ప్లస్ ఏ సైజు 100 ఎంబీ కావాలి. 100 ఎం. సో, ఇవన్నీ 100 ఎంబీ ఫైల్ సిస్టమ్స్ అనమాట. సో, ఈ ఫైల్స్‌ని నేను జిప్ చేయాలని నాకు ఈజీగా అర్థమవుతది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 300 ఎంబీ ఫైల్స్ కావాలి. అప్ యారో వచ్చేసి 300 ఎంబీ అని ఇచ్చేస్తాను. 300 ఎంబీ ఫైల్స్ లేవా? ఎంబీ ఇవన్నీ 200 ఫైల్స్ ఎంబీస్ అనమాట. సో, ఇట్లా ఏ అయితే ఫైల్స్ ఎంతెంత ఎంబీ ఉన్నాయో నేను ఇలా షార్ట్‌కట్‌లో తెలుసుకోవచ్చు. ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకొని. ఫైండ్ కమాండ్‌ని మనం మల్టిపుల్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఎలా అయినా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లోలో నాకెట్లా అంటే ఇప్పుడు ఒక ఫైల్ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిపోవాలి. నాకు ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా ఫైల్ సిస్టమ్ థ్రెషోల్డ్ వాల్యూ వచ్చేసరికి 80%. 80% కన్నా ఎగ్జిస్ట్ అయితే ఆ ఫైల్ అనేది సర్వర్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, ఫైల్ సిస్టమ్ ఎప్పుడైనా 80% బిలోనే మెయింటైన్ చేస్తాం. సో, దీన్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఈ ఫైల్స్‌ని మనం ఎలా చేయొచ్చంటే మల్టిపుల్‌గా స్క్రిప్ట్స్ ఉన్నాయి. షెల్ స్క్రిప్ట్స్‌తో యూజ్ చేసి చేయొచ్చు అండ్ మల్టిపుల్‌గా చేయొచ్చు. మనం 1 బై 1 చేయడం కన్నా షెల్ స్క్రిప్ట్స్‌తో యూజ్ చేసి చేయడం తెలుసు. సో, అది మనం ఎలా ఆటోమేట్ చేస్తాం అనేది ముందు ముందు సెషన్స్‌లో తెలుసుకుందాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.